వివరాల్లోకి వెళ్తే వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతికి తొలి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. వినాయకుడిని పూజించడం వల్ల అందరి విఘ్నాలు తొలగిపోతాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుడిని ప్రార్థించినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ సాధనకు వినాయకుడి ఆశీస్సులో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. అనంతరం తెలుగు వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు అందరికీ వినాయక చతుర్థి సందర్భంగా నా శుభాకాంక్షలు. నేను కూడా ఇది 6వసారి ఇక్కడ వచ్చి ఈ గణేశుని పూజిస్తున్నాను. ఈ గణేశుని పూజిస్తే మన అందరికీ క్షేమం వస్తుంది. విఘ్నం తీసే వినాయకుడు మొదటి మనం ఎప్పుడు ఏ విఘ్నం కూడా తీయాలంటే వినాయకుడు ప్రార్థిస్తున్నాము. అట్లాంటి ఈ రోజు ఈ ఖైరతాబాద్ వినాయకుడిని మనం ప్రార్థిస్తుంటే అందరికీ అన్ని విఘ్నాలు పోయి అందరూ సంతోషంగా ఉంటారు, చాలా బాగా ఉంటారని నా నమ్మకం. ఈ గణేశుని కోరుకునేది ఏంటంటే అందరి ప్రజల్ని అందరి భక్తుల్ని మీరు సంతోషంగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మరి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా భారీ ఊరేగింపుతో మరి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమానికి ఇక్కడ మన ప్రథమ పౌరులు గవర్నర్ గారు మొదటి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం వినాయక ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవాలన్నటువంటి సంకల్పంతో ప్రభుత్వ పక్షాన అన్ని కార్యక్రమాలని